అర్థమవుతుంది, అందరికి తెలిసింది. ఇప్పటికీ ఆయన చనిపోయి 36 సంవత్సరాల తర్వాత కూడా వారు స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కార్యక్రమాలు చేస్తున్నామంటే అంతటి మహానుభావుని మన కులంలో ఎప్పుడు చూడలేదని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాలని మనం ఇంత చిన్న కార్యక్రమాన్ని కూడా ఫోన్లో చెప్తూ ఇచ్చేసినటువంటి మన గోవిందరావు గారు, మామిడి గోవిందరావు గారు వచ్చేసినందుకు మా కుల సంఘం నుంచి ఇక్కడున్న కృష్ణాపుట్టు చందాల సంఘం నుంచి ఒకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. కారణం ఏంటంటే మీరు మాలో ఒకలాగా మీరు ఫోన్ చేస్తూ వచ్చేసి మీరు జవహర్ అంటే మాకు అంత కాదు అంటే ఎంత స్పీడ్ ఉంది అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి అయినా ఒక 5 lakh 6 lakh మెంబర్స్కి రిప్రజెంటేషన్ ఉండి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందం లేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఒక ఎమ్మెల్యేకి ఇలాగా జవహర్ అంటాం అంటే కార్యక్రమాల్లో మన కులాల వ్యక్తిని ఒక పెద్దవాడిని దేవుడినో సీఎం అంటే అది వేరు. అది కాకుండా కులస్తుని మనవాడిగా భావించి మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈ సంఘాలు నడుపుతున్నందుకు వారు ఇటువంటి వాళ్ళు ఉండటం వల్ల మనం ముందుకు ఇంకా తీసుకెళ్తామని మనం చేస్తూ మనకి గత 40 సంవత్సరాల నుంచి ట్విన్ సిటీసే కాకుండా రాష్ట్రంలో ఎక్కడున్నా ఏ వరకు ఏ కార్యక్రమం తీసుకున్నా కాపులు అన్న వారికి అలాగే 5 ఎకరాల సాధించడంలో 90% ముందు నేర్పించినటువంటి అలాగే వెస్ట్ జోన్ తెలంగాణ వెస్ట్ జోన్ బిజినెస్ అసోసియేషన్ చైర్మన్ గారు శ్రీ మిరియా నాగరాజ్ని ప్రసంగం కోరుతున్నాను.